హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు కళ్యాణ్. ఇది నా టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్. దీన్ని 2023లో తీసుకున్నాను. అప్పటి నుంచి దీనికి సర్వీసులు ఉన్నాయా లేవు అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సర్వీసులు అనేవి అయితే ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుంచి అయితే సర్వీసులు అయితే ఏం లేవు. మనము సర్వీసులు ఇవ్వని ఈ వెహికల్ని స్కూల్ ఎంగేజ్కి అయితే పెట్టుకున్నాము. అంటే స్కూల్ పిల్లగాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దాకున్నారో ఎక్కడ వెళ్ళి దింపుతున్నాను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వీడియో మంచిగా రాకపోయినా, నేను మాట్లాడే మాటలు మంచిగా లేకపోయినా మీరు నన్ను కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయ్యి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే మనం పోదాం. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నారో పిల్లగాళ్ళని మీకు చూపిస్తాను, రండి. స్కూల్ ఎంగేజ్ పిల్లగాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. ఈ ఊర్లోనే మనం ఎక్కించుకొని వెళ్ళాలి. ఈ ఊర్లో ఒక 15 మెంబర్స్ దాకా ఉన్నారు. దీని అవతల ఇంకో ఊరుంది చిములపాడని. ఆ ఊర్లో ఒక 3 పిల్లలు ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి ఎక్కించుకొని మనం వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఇందాక చెప్పాను కదా, ఇల్లే ముగ్గురు. అంటే ఇంకో బాబు, ఇంకో అవతల ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికాడ ఇంకో బాబు ఉంటాడు. ఆ బాబుని వీళ్ళు ఇద్దరిని ఎక్కించుకొని మనం ఇందాక వచ్చిన ఊరికి వెళ్ళిపోవాలి. ఆ ఊర్లో మనకి పిల్లలు ఎక్కుతారు. ఆ నుంచి మనం తీసుకొని ఇల్లంది వెళ్ళిపోవాలి. ఇదే ఇల్లందు. మా ఊరు నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మా ఊరు పిల్లగాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. స్కూల్ పరంగా అయితే సూపర్ ఉంటుంది స్టడీ. అంటే చాలామంది పక్కన గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు. ఆ మొత్తం ఆటోలే. స్కూల్ బస్ అంటూ వ్యాన్లు అంటే ఏమి ఉండవు. చూశారు కదా ఎట్లా ఆటోల్లో కట్టించుకొని వస్తారు. మీకు స్కూల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. స్కూల్ పరంగా అయితే బస్సులు, వ్యాన్లు అసలు ఏం లేవు. ఏ ఊరు నుంచి ఆ ఊరికి బండి మాట్లాడుకొని, ఆటో అయినా మ్యాజిక్ అయినా మాట్లాడుకొని పంపిస్తారు.
మీకు లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మా పిల్లగాళ్ళని దింపిన తర్వాత లోపల స్కూల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇగో ఇదే మన బ్యాచ్, అందరూ చిన్నపిల్లలే. మనకు బస్సులో లాగా లోన డెస్క్ ఉండదు, పైన మ్యాజిక్ పైన క్యాబిన్ ఉంది. క్యాబిన్ మీదే బ్యాగులు పెట్టుకొని వస్తాం మనం. అంటే పైన నేనే ఎక్కి ఇవ్వచ్చులే, కానీ బ్యాగులు బాగా బరువు ఉంటాయి కాబట్టి ఒక బాబుని పైకి ఎక్కించి ఆ బ్యాగులు నేను అందుకొని వాళ్ళకి ఇస్తాను. మన వాళ్ళు అయితే ఏం చికెన్ రాలేదంట ఇంటికాడ నుంచి. వాళ్ళని టిఫిన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. అంటే పొద్దున్నే లేచి కొంతమంది తింటారు, కొంతమంది తినలేరు. అందులో వీళ్ళు ఈరోజు అయితే వీళ్ళు నలుగురు అయితే ఉండిపోయారు. వీళ్ళని టిఫిన్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను. ఇదే స్కూలు చూడండి ఎలా ఉందో, మాంటేశ్వరి. మనకి పొద్దున పూట తీయడం కుదరలేదు, అందుకే సాయంత్రం పూట ఈవినింగ్ తీస్తున్నాను వీడియో. చూడండి ఇదే స్కూలు.